అమ్మలా మాట్లాడిందని బాధపడు కన్నయ్య. నేను చేసిన తప్పుకి ఆ మాత్రం అనకుండా ఎలా ఉంటారో అనుభవించాలి, తప్పదు. సార్ సార్, మీ మేడం ఎక్కడ ఉన్నారు? లోపల ఉన్నారు సార్. సార్ 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 వినిపించుకోవడం లేదే, మేడం నన్ను తిడతారే. రాత్రిపూట టిఫిన్ సరిపోవడం లేదు అని చాలా మంది అమ్మాయిలు అంటున్నారు. కాబట్టి ఇంకొక ఐటెం కూడా చేస్తూ ఉండు లక్ష్మి. అలాగే మేడం. మీతో మాట్లాడాలి విడిగా. నువ్వు వెళ్ళు లక్ష్మి. ఏం మాట్లాడాలి చెప్పు మహేష్. నా ప్రేమ మీ వల్ల సక్సెస్ అవుతుందనే ఆశతో ఉన్నాను. ఎందుకో తెలుసా? నమ్మకం, మీ మీద నాకున్న నమ్మకం. కానీ నాకు మీ మీద ఉన్న నమ్మకాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు. మహేష్, నేను ఏం చేసినా అది నీ మంచి కోరే చేస్తాను. అవునా? అయితే అశ్విన్ ఆనంది ప్రేమించుకుంటున్నారు. ఆనందిని మర్చిపోమ్మని మహేష్తో చెప్పండని మా డాడ్తో ఎందుకు చెప్పారు? దాన్ని మీరు నా మంచి కోరి చెప్పడం అంటారా? దయచేసి ఆవేశపడకుండా నేను చెప్పేది పూర్తిగా విను మహేష్. అప్పుడే నీకు అంతా అర్థం అవుతుంది. ఇంకా మిమ్మల్ని నమ్మడానికి నేను సిద్ధంగా లేను. నేనేమైనా ఇడియట్ అనుకుంటున్నారా? ఎవరిని పడితే వాళ్ళ నమ్మకు. నువ్వు అనుకుంటున్నట్లు అందరూ మంచివాళ్ళు కాదు, నిన్ను యూజ్ చేసుకోవడం కోసమే నీ ముందు అలా నటిస్తున్నారు అని మా మామ్ నాకు ఎన్నోసార్లు చెప్పింది. కానీ నేనే ఆ మాటని కొట్టిపారేశాను. అందరూ మంచివాళ్లే అని నమ్మాను. కానీ అది అబద్ధమని మీరు ప్రూవ్ చేశారు. ఆనందితోనే నీ పెళ్లి జరిపిస్తానని చెప్పి